ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య పాద సన్నిధిలో ఆయన ప్రభావవంతమైన వాక్కులు వినడానికి ఆయా ప్రాంతాల నుండి చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ శక్తిగల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. లైవ్లో ప్రతి రాత్రి కనెక్ట్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజానికానికి హృదయపూర్వకంగా మీకు కూడా శుభాలు ప్రకటిస్తున్నాం. దేవుడు మీ ఆసక్తిని, మీ యొక్క ఉత్సుకతను ఇంకా ఇంకా దీవించి ఆశీర్వించి బలపరచును గాక. ప్రతి రాత్రి కూడా ఈ విధంగా దేవుని మాటలు వింటూ మనం ప్రభువుకి దగ్గరగా రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రత్యక్ష గుడారము అనే అంశం మీద మనం గత కొన్ని రోజులుగా ధ్యానాంశాలు కొనసాగిస్తూ ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి, దానిలో ఎన్ని ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి, వాటిల్లో ఏవి ఉపకరణాలు ఉన్నాయి అనే విషయాలు ఆలోచన చేసి ఆల్రెడీ మనం మందసం గురించి చాలా శ్రేష్టమైన విషయాలు ఆలోచన చేశాం. ఆ తర్వాత ధూపవేదిక గురించి 2 రోజులు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. గత రాత్రి దీపవృక్షము, ల్యాంప్ స్టాండ్ లేదా క్యాండిల్ స్టిక్ అనబడిన ఆ ఉపకరణం పరిశుద్ధ స్థలములో దక్షిణ దిక్కులో ఉంచబడిందని, ఆ దీపవృక్షం మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నారు, మనందరినీ వెలిగించడానికి వచ్చారనే అమూల్యమైన సత్యాలు గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి కూడా దీపవృక్షాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసి రేపటి దినం నుంచి మరొక ఉపకరణం గురించి మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 24-25 వచనాలు ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40 and let us read verses 24 and 25. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కులో బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. దేవుని సన్నిధిలో ప్రదీపములను వెలిగించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, ఎందుకంటే లేఖనాల్లో మనం చూసాం, నిర్గమకాండం 25వ అధ్యాయం దగ్గర నుండి 31వ అధ్యాయం వరకు కూడా ప్రత్యక్ష గుడారం ఎలా చేయబడాలి, హౌ టు ఫర్నిష్ ద టాబర్నేకల్ అనే అంశం అక్కడ రాయబడింది. ఆ తర్వాత 35వ అధ్యాయం నుండి మోషే గారు వాటన్నిటిని ఎలా తయారు చేశారో, ఎక్కడెక్కడ ఏది ఏ స్థానంలో ఉంచాలో, ఎలా ఉంచారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాయబడ్డాయి. అంటే దాదాపుగా నిర్గమకాండంలో 25వ అధ్యాయం దగ్గర నుండి ఇంకా చివరి 15 అధ్యాయాలు కూడా మ్యాక్సిమం ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన విషయాలతోనే నింపబడి ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఆ తర్వాత లేవీ కాండాన్ని మనం తెరిస్తే, లేవీ కాండంలో ప్రత్యక్ష గుడారంలో ఎలాంటి పరిచర్యలు కొనసాగించాలి, యాజకులు ఏమేమి పనులు చేయాలి, ప్రధాన యాజకుడి బాధ్యతలు ఏంటి, అవన్నీ కూడా లేవీ కాండంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రత్యక్ష గుడారము హీబ్రూ భాషలో మనం జాగ్రత్తగా పదాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మిష్కన్ అనే పదం మనం ధ్యానం చేసాం. అనగా ఎ టెంట్, ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ లార్డ్ యెహోవా, దేవుని యొక్క నివాస స్థలంగా టాబర్నికల్ ఉంది. అందులో 3 ప్రధానమైన స్థలాలు ఉంటాయి. ఒకటి ఔటర్ కోర్ట్ అనగా ఆవరణం, రెండవది హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలం, మూడవది హోలీ ఆఫ్ హోలీస్ అతి పరిశుద్ధమైన స్థలం. ఆ మ్యాప్ మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు ఆ మ్యాప్ను మనం ఒకసారి టచ్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ద పిక్చర్ ఆఫ్ టాబర్నేకల్. ప్రత్యక్ష గుడారం దేవుడు చేయమని చెప్పాడు. సో దానిలో 6 ప్రధాన ఉపకరణాలు, 6 ప్రధానమైన వస్తువులు అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ మందసం గురించి మనం ధ్యానం చేసాం. అది అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఉన్న భాగంలో పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి ధూపవేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. దానికి ఎడమ ప్రక్కన ఆ పైన టాప్లో ఉన్నది సముఖపు రొట్టెల బల్ల, టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అంటారు. ఇటు ప్రక్కన దక్షిణ దిక్కులో అంటే ధూపవేదికకు రైట్ సైడ్లో గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షం ఉంది. అది నిత్యము వెలుగుతుండాలి. దానిలో దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె వాటిల్లో వేయడం ద్వారా
ఆ దీపము నిత్యము వెలుగుతుండాలని దేవునికి ఆలోచన. సో ప్రత్యక్ష గుడారంలో వెలుగునివ్వడానికి దేవుడు ఆ దీపవృక్షాన్ని అక్కడ ఉంచమన్నాడు, దక్షిణ దిక్కులో దాన్ని ఉంచమన్నాడు. సో దీన్ని హిబ్రూ భాషలో గత రాత్రి కూడా మనం విన్నాం, మెనోరా అంటారు. మెనోరా అనే మాట హిబ్రూలో వాడబడింది. దీపవృక్షము అనే మాటకు ఇంగ్లీష్లో ల్యాంప్ స్టాండ్ అని లేదా క్యాండిల్ స్టిక్ అని అనే పదాలకు హిబ్రూ పదంలో వాడబడిన పదం మెనోరా అనే పదం వాడబడింది. సో ఇది తయారు చేయబడిన విధానం కూడా చాలా గొప్పది. మొత్తం బంగారంతో చేయమని దేవుడు చెప్పాడు. దానికి ఒక బేస్ ఉంటుంది, ఆ తర్వాత ఒక ప్రకాండము షాఫ్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఇటు ప్రక్కన ఒక 3 బ్రాంచులు, ఇటు ప్రక్కన 3 బ్రాంచెస్ ఉండాలి, అనగా కొమ్మలు ఉంటాయి. మొత్తం కలిపితే 7 దీపాలు ఉంటాయన్నమాట. 7 ల్యాంప్స్ ఇక్కడ ఉంటాయి. ఆ 7 దీపాలు అక్కడ వెలుగుతూ ఉంటే ప్రత్యక్ష గుడారంలో వెలుగునివ్వడానికి అవి ఏర్పాటు చేయబడ్డాయి. దీనిలో పోసే నూనె ఒలివ నూనె అని. అంతమాత్రం కాకుండా ఈ బ్రాంచులకి కొమ్మలకి దేవుడు బాదము, మొగ్గ మరియు పువ్వు కలశములు చేయమని చెప్పాడు. ఒక్కొక్క కొమ్మలో 3 ఉంటాయి. సో ఇలా ప్రత్యక్ష గుడారాల్లో దీపవృక్షాన్ని చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో నకిషి పనిగా. సో నకిషి పని అంటే గత రాత్రి మనం ఉన్నాం హ్యామర్డ్ వర్క్, చేత్తో పని చేయడం, సుత్తెను ఉపయోగించి పని చేయడం, బీటెన్ వర్క్, కొట్టబడ్డం ద్వారా బంగారం కొట్టబడి ఇలా తయారు చేయబడుతుందని. సో అవన్నీ వాటి లక్షణాలు ఏంటో గత రాత్రి మనం విన్నాం. మేలిమి బంగారం యేసు ప్రభు యొక్క దైవత్వానికి, ఆ తర్వాత నకిషి పనిగా అనగా ఆయన మన కోసం సిలువలో కొట్టబడిన విధానానికి, బాదము, మొగ్గలు మరియు పువ్వులు ఆయన యొక్క పునరుత్థానానికి సాదృశ్యమని గత రాత్రి మనం విని యేసు ప్రభు ఏ విధంగా మనల్ని వెలిగించడానికి లోకానికి వచ్చారో పరిశీలన చేశాం. వెలుగుకున్న 4 ప్రధానమైన లక్షణాలు గత రాత్రి మనం ధ్యానం చేశాం. 1 వెలుగు మంచిది, 2 వెలుగు వేగంగా ప్రయాణం చేస్తుంది, 3వది వెలుగు చీకటిని తొలగిస్తుంది, 4వది వెలుగు మీద వెలుగు పడితే నీడ ఉండదు అని 4 ప్రాముఖ్యమైన లక్షణాలు గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ రోజున ప్రియులరా, ఈ దీపవృక్షము దేవుని సన్నిధిలో ఉంచబడిన దీపవృక్షము మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, రెండవది ఆయన్ను వెంబడిస్తున్న సంఘానికి లేదా క్రీస్తు ప్రభు సంఘమైన మనందరికీ కూడా దీపవృక్షము సాదృశ్యంగా ఉంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి మనల్ని వెలిగించడానికి వచ్చారు. అయితే వెలిగింపబడిన మనము నిత్యము ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ఈ దీపవృక్షం ఆరిపోవడానికి వీల్లేదు. ప్రత్యక్ష గుడారం ఉన్నంతకాలం లేదా ప్రత్యక్ష గుడారంలో ఈ దీపవృక్షం ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉండాలి, ఆగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం కూడా వెలిగే జీవితమే. యేసు ప్రభు మనందరూ కూడా వెలుగులో సంచరించు వారంగా ఉండాలని, మనందరూ కూడా లోకానికి వెలుగుగా ఉండాలనే యేసు ప్రభు ఆశించారు. సో మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగైన దేవుడు గనుక ఆయన్ను రక్షకునిగా అంగీకరించి వెంబడిస్తున్న వారందరూ కూడా వెలుగులోనే ఏం చేయాలన్నమాట? సంచరించాలి. నేను దేవుని బిడ్డనండి అని చెప్పి చీకట్లో సంచరిస్తే నీ సాక్ష్యం బాగాలేదన్నమాట, నీ జీవితం బాగాలేదు. నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడిగా ఉండిపోయావు తప్ప నీలో జీవం లేదు. దేవుని బిడ్డలు అని పిలుచుకుంటున్న మనందరం కూడా ఈ మెనోరా, ఈ దీపవృక్షం నిత్యము ఎలా వెలుగుతుందో మనం కూడా దేవుని కొరకు నిత్యము వెలగాలనే ఆ ఒక్క ఆలోచనతో ఈరోజు మనం క్లాస్లో చాలా విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన ఒక మాటను, ఆ రిఫరెన్స్ జాగ్రత్త గమనిద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 and verse 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు, ఎప్పుడు కూడా మరుగై ఉండనేరదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు పర్వత శిఖర ప్రసంగం, కొండ మీద ప్రసంగం అనేది యేసు ప్రభు చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలన్నీ కూడా యేసు ప్రభు చెప్పిన తర్వాత సంఘాన్ని ఉద్దేశిస్తూ లేదా తన్ను వెంబడిస్తున్న వారిని ఉద్దేశించు యేసు ప్రభు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి, మీరు లోకమునకు ఏమై ఉన్నారో అనేది గమనించండి. యు మస్ట్ అండర్స్టాండ్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు ఏంటి లేదా నీ స్థానం ఏంటి, నీ బాధ్యత ఏంటి అనేది నువ్వు గుర్తించాలని యేసు ప్రభు చెబుతూ, మీరు మొట్టమొదటిగా లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట చెప్పారు. ఆ తర్వాత మీరు లోకమునకు ఏమై ఉన్నారు?
వెలుగై ఉన్నారు అనే మాట. యేసు ప్రభు చెప్పిన ఆ మాట అంత తేలిగ్గా తీసుకునే మాట అయితే కాదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకానికి వెలుగునివ్వాలి. చీకటిలో బ్రతుకుతున్న లోకంలో మీరు వెలుగు సంబంధుల్లా బ్రతకాలని యేసు ప్రభు చెప్పిన మాట క్రైస్తవ జీవితాన్ని ప్రోత్సాహపరిచిన మాటగా మనం గుర్తిస్తున్నాం. అంటే మీరు వెలుగై ఉండండి అనే మాట కాకుండా ప్రభు చెప్పాడు మీరు ఆల్రెడీ వెలుగై ఉన్నారు అనే మాట. అంటే క్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళందరూ కూడా వెలుగుగా చేయబడ్డారు, వెలుగుగా ఉండడానికి వారందరూ పిలువబడ్డారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నీ మతం ఏదైనా కావచ్చు, నీ కులం ఏదైనా కావచ్చు, నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ భాష ఏదైనా కావచ్చు, కానీ వన్స్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, since Jesus is the light of this world, we are all lights that are focusing on God and telling His message to the world. లోకానికి ఆయన సందేశాన్ని చాటి చెప్పే వెలుగులం లేదా దివ్యలం అనే విషయాన్ని మనం కూడా గుర్తించాలి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్న వాళ్ళమే, చీకటిని ప్రేమించిన వాళ్ళమే. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి? వెలిగించాడు. చూడండి, వెలుగుతున్న దీపం మరొక ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అలాగే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనందరినీ వెలిగించాడని లేఖనాలు సెలవిస్తున్న మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ సందర్భంలో మరొక వచనాన్ని కూడా మనం పరిశీలించేద్దాం. 1 John chapter 1 and verse 7. యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదివితే అందులో ఒక మాట ఉంది చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, చూడండి, యేసు ప్రభు, ఆయన అంటే దేవుడు, ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము అంటే సంఘము, క్రీస్తు ప్రభువును వెంబడించేవారు కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము మనము గలవారమై దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా. సో ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వెలుగులో ఉన్న ప్రకారం లేదా వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా, చెప్పండి, ఆయన వెలుగును ఏం కలిగి ఉండాలా? మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనము కూడా దేవుని వాక్య ప్రకారము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచి వెళ్ళారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా ఏమయ్యాలా? వెలుగై ఉండాలి. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి లక్షణాలు ఎవరికి వస్తాయి? కుమారుడికి వస్తాయి కదా. పిల్లల్లో ఆ తండ్రి లక్షణాలు కనబడతాయి. అందును బట్టి పిల్లల్ని చూసినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారిలాగా ఉన్నాడండి, లేకపోతే వాళ్ళ అమ్మగారిలాగా ఉన్నారండి అని చెబుతూ ఉంటారు. అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కేవలం భౌతికమైన రూపం మాత్రమే కాకుండా తల్లిదండ్రుల లక్షణాలు కూడా కొంతమంది పిల్లలకి ఏం చేస్తూ ఉంటాయి? వస్తూ ఉంటాయి. వీళ్ళ నాన్నకి బాగా కోపం అండి, ఆ కోపం ఈడు కూడా వచ్చిందంటారు కొంతమంది కదా. అంటే తండ్రి లక్షణాలు ఎవరిలో ఉంటాయన్నమాట? పిల్లల్లో ఉంటాయి. వీళ్ళ అమ్మకి చాలా కోపం అండి, ఆ కోపమే ఈ అమ్మాయికి కూడా వచ్చిందండి అంటారు. అంటే తల్లిదండ్రుల నుండి కేవలం భౌతిక సంబంధమైన అనుభవాలు మాత్రమే కాకుండా మానసికమైన లక్షణాలు కొన్నింటిని పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు తండ్రిని చూసి పిల్లలను. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కనేస్తూ ఉంటారు. కనేసిన తర్వాత అబ్బాబా నా పిల్లడు ఎందుకు అవుతాడండి, వాడు నా కుమారుడు కాదండి అని చెప్పి అబద్ధాలు ఆడేస్తూ ఉంటే ఇప్పుడు కోర్టులు ఏమంటున్నాయి తెలుసా? తేల్చేయండి. ఏం తేల్చాలి అంటే DNA టెస్టులు చేయండి అంటున్నారు. DNA టెస్ట్ చేస్తే అసలు నిజంగా అతను కుమారుడా కాదనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. పూర్వదినాల్లో మన రాష్ట్రానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఇట్లనే, మరి ఆయన ఎప్పుడు చేశాడో మరి మనకు తెలియదు, కానీ ఏదో జరిగింది మాత్రం. జరిగితే ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక యవనస్తుడు వచ్చి మా డాడీ ఇతనే అన్నాడు. ఊరుకోరా, నేనేంటారా మీ డాడీని అని చెప్పి ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు కవర్ చేసుకోవడానికి. ఆఖరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యాయి. ఆఖరికి అన్నారు ఆయనకి DNA టెస్టులు చేసేయాలంటే DNA టెస్ట్ చేశారు. పోనీ అప్పుడన్నా చెప్పొచ్చు కదా, ఎదుగులే బాబు ఈ టెస్టులు అని మావాడే అనొచ్చు కదా. అనలా. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ కుమారుడు అంటే అవును మా కుమారుడే అన్నాడు. అప్పుడు ఎంతవరకు ఎందుకు తీసుకురావాలి అనవసరంగా? అంటే ఒక DNA టెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ అబ్బాయో కాదు అనేది చాలా క్లియర్గా చెప్పేసినట్టుగానే నువ్వు క్రైస్తవుణ్ణని కేవలం
పేరుకు మాత్రమే చెప్పేసుకుంటే సరిపోదు, ఆయన లక్షణాలు నీలో ఉన్నాయా లేదా పరిశీలించాలి. భక్తుడైన యోహాన్ అంటున్నాడు, ఆయన వెలుగై ఉన్న ప్రకారం. క్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉంచకుండా చేయలేదు ఏ పని కూడా. ఆయన మనల్ని మొదట ప్రేమించాడు గనుక మనం కూడా ఆయన్ని ప్రేమింప బద్దులమైన. ఆయన మనల్ని క్షమించారు గనుక మనము కూడా ఇతరులను క్షమింప బద్దులమై ఉన్నాం. ఆయన మనకు సహాయకర్తగా ఉన్నాడు గనుక మనము కూడా ఇతరులకు ఎలా ఉంటున్నాం? సహాయకారులుగా ఉంటున్నాం. అంటే క్రీస్తు ప్రభువు నడిచిన మార్గంలో మనం నడవడం అనేది. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అసలు కొంతమంది అదేదో కులం అనుకుంటారు. క్రైస్తవులు అండి అదేదో కులం కదని అంటారు చాలామందినో. క్రైస్తవులు అంటే అదొక మతం కాదు. క్రైస్తవుడు అనే మాటకు యేసు ప్రభువును వెంబడించువాడు అని అర్థం. వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. ప్రపంచంలో చాలా మతాలు ఉంటాయి, కానీ క్రైస్తవ్యము ఏంటి అంటే క్రీస్తు ప్రభువును వెంబడించడం. మత వ్యవస్థలన్నీ కూడా ఆచారాల వైపు తిరుగుతుంటాయి, సాంప్రదాయాల వైపు తిరుగుతుంటాయి, కానీ క్రైస్తవ్యం మాత్రమే క్రీస్తు కేంద్రితమైన వ్యవస్థ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ వీ ఫోకస్ ఆన్ హిమ్ ఎవ్రీ మూమెంట్. క్రీస్తు ప్రభువే మన ఆధారం, ఆయనే మన ఆశ్రయం. ఆయన నుండే మనము మంచి లక్షణాలను అన్నీ కూడా నేర్చుకుంటూ దేవుని మహిమార్థమై ఈ లోకంలో బ్రతుకుతున్నాం. యేసు ప్రభువు వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన రక్తం ద్వారా కడగబడిన మీరు కూడా వెలుగులో నడిచిన ప్రకారము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటారు. అందును బట్టే క్రైస్తవ జీవితం అనేది వెలిగించబడిన జీవితమే కానీ ఆరిపోయే జీవితం కాదు. ఈరోజు నువ్వు వెలిగించబడ్డావా? చీకట్లో నుండి విడుదల పొందావా? ఈరోజు మన భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 74 years గతించిపోయినాయి. స్వాతంత్రం వచ్చి బానిసత్వపు సంఖ్యలు తెంచబడ్డాయని బోల్డ్ రకాల కవితలు మాటలన్నీ కూడా చాలా రాసేస్తూ ఉంటారు చాలామంది. స్వాతంత్రం అనేది బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం నుండి మన దేశం విడుదల పొంది. దట్స్ ఎ గుడ్ థింగ్ టు నో అండ్ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. మన దేశానికి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. కానీ నిజంగా ఈ స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నామా, ఈ స్వాతంత్రంలో కొనసాగుతున్నామా అని ఆలోచన చేస్తే ఇంకా చాలా సమస్యలు అలాగే ఉండిపోయినాయి. ఇంకో మాటలో చెప్పాలంటే కొన్ని సమస్యలు ఇంకా జటిలం అయిపోయినాయి. కుల వ్యవస్థ కానీ, లంచగొండితనం కానీ, అవినీతి కానీ, భయంకరమైన రుబాబ్ చేసే తత్వాలు కానీ, దుర్మార్గం, దుష్టత్వం, అధికార కాంక్ష, పదవీ కాంక్ష, ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో పెరిగిపోవడం ద్వారా స్వాతంత్రాన్ని మనం రిటైన్ చేసుకోగలుగుతున్నామా అనే ప్రశ్న కొన్నిసార్లు వస్తుందని సామాన్యమైన మనుషులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున చీకటిలో ఉన్న మనిషి వెలుగులోనికి రావడం అనేది నిజమైన స్వాతంత్రం అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఒకప్పుడు చీకటిలో ఉన్న మనందరిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వెలుగులను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చామో ఆయన కోసం ప్రకాశించగలిగే అనుభవంలోనికి మనం వస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా బైబిల్ రాయబడి చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. 1 Thessalonians chapter 5 and verse 5. మీరందరూ వెలుగు సంబంధులను. చూడండి, మీరందరూ ఏ సంబంధులు? వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మరియు మీరు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారము కాము. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం రాత్రివారం కామట, చీకటి వారం కాదట. మనము ఎలాంటి వారం అంటే పగటి సంబంధులము. కొన్నిసార్లు అడుగుతుంటారు, బాబు నువ్వు ఎవరి సంబంధం ఆయన? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, కొంతమంది మేము పలానావారి సంబంధులు అండి, పలానావారి సంబంధులు అని చెప్పి కొంతమంది వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీవు నేను పగటి సంబంధులం, చీకటి వారం కాదు, చీకటిని ప్రేమించేవాళ్ళం కాదు. కొన్ని జంతువులు నిశాచర జంతువులు అంటారు వాటిని. చెప్పండి, ఏ జంతువులు అంటారు వాటిని? ఇలాంటి పదాలు ఎప్పుడు వినలేదనుకున్నారు కొంతమంది. నిశాచర జంతువులు అంటే రాత్రి వేళ సంచరించే జంతువులని. తోడేలు ఉంటుంది, ఎప్పుడు సంచరిస్తుంది తెలుసా? అది రాత్రి వేళ సంచరిస్తుంది. గొడ్లగోబ ఎప్పుడు సంచరిస్తుంది? దానికి డే టైం కళ్ళు ఎక్కువ పెద్దగా కనబడవట. రాత్రి వేళ మాత్రం ఏం చేస్తాయి? దాని కళ్ళు చాలా పవర్ఫుల్గా కనబడతాయి రాత్రి వేళ. అందును బట్టే దాని ప్రే అంటే దాని ఎర, అది తినే ఆహారం అంతా కూడా రాత్రి వేళ కూడబెట్టుకుంటుంది. గొడ్లగోబ చీకట్లో ఉంది కదా అని అనుకోకండి, చీకట్లోనే దాని కళ్ళు బాగా కనబడతాయి. నేను ఒకసారి మా ఇంటి రోడ్లో వాకింగ్ చేస్తూ ఉంటే ఒక బిల్డింగ్ మీద టాప్లో ఉంది గొడ్లగోబ. నన్నే చూస్తుంది అలాగా.
నేను చూసాను, చీకట్లో ఉన్నాను కదా పెద్ద కనబడి అనుకున్నాను, కానీ వాస్తవం పరిశీలన చేసి అది చీకట్లోనే బాగా కనబడుతుంది దాని కళ్ళు. అందును బట్టి అది చీకట్లో ఎక్కువ సంచరిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో చీకటిని ప్రేమించే వాళ్ళు ఉంటారు. చూడండి, త్రాగుబోతులకి ఏం కావాలా? ఇప్పుడు పగటి వేళ కూడా తాగేస్తున్నారు అనుకోండి, అది తర్వాత సంగతి. ఇంకా వాళ్ళకి వేళాపాళ లేదు, కొట్లు తెరిచేస్తే చాలు వెళ్ళిపోయి మీద పడిపోతున్నారు. అన్ని షాపులు కొంచెం బేరాలు ఉన్నా లేకపోయినా బ్రాంతి షాపులు మాత్రం చాలా మహోజ్వలంగా ముందుకెళ్ళిపోతున్నాయి. ఎందుకోసం? తాగేవాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి. త్రాగుబోతులకి చీకటి కావాలి, వేశ్యా గమనాలు చీకటి కావాలి. హైవేల్లో కొంతమంది రోడ్ల ప్రక్కన నిలబడతారు స్త్రీలు, రాత్రి వేళ, పగటి వేళ కనబడరు వాళ్ళు. రాత్రి వేళ రోడ్ల ప్రక్కన స్త్రీలు కనబడితే, మేము చాలా ప్రాంతాలకి సువార్త కోసం వెళ్తూ రాత్రులు వచ్చేస్తూ ఉంటే రోడ్డు ప్రక్కన ఒకతే స్త్రీ అంత ధైర్యంగా నిలబడితే ఆశ్చర్యం అనిపించి కొన్నిసార్లు, ఇప్పుడు ఇక్కడ నిలబడాల్సిన అవసరత ఏంటి ఆమెకి? ఏదో అవసరత, పాప సంబంధమైన అవసరతలు. చీకటి ప్రేమించేవాళ్ళు, పాపాన్ని ప్రేమించేవాళ్ళు. ఒక త్రాచు పాముని తీసుకొచ్చి వెలుగులో పెట్టండి, ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇన్ని లైట్లు ఉన్నాయి మన చర్చ్లో, ఏదైనా ఒక పాముని తీసుకొచ్చి మధ్యలో పెడితే అది ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఉండలేదు. దానికి చీకటి కావాలి. ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిలోకి వెళ్ళిపోద్ది. చీకటిని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు చీకటిలోనే ఉండాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెలుగుతో నింపబడితే వెలుగైన దేవునిలో మనం ఆనందించగలం. పరలోక రాజ్యము నిత్యము వెలిగించబడే ఆ పరలోకపు కాంతుల్లో మనం ఉండాలంటే ఈరోజు మన జీవితాలు ఏం చేయబడాలా? వెలిగించబడాలి. ఈ వెలుగు ఇక్కడ లేకపోతే ఒకనాడు ఆ వెలుగులో నువ్వేం చేయలేవు, సంచరించలేవు, నువ్వు నడవలేవు. లేఖనాలు సెలవిస్తున్నాయి, క్రీస్తు ప్రభువు మనల్ని వెలిగించాడు గనుక మీరు పగటి సంబంధులు, రాత్రివారు కాదు. మీరు రాత్రి వేళ తొట్టుపాటు ఉంది, రాత్రి వేళ భయంకర పరిస్థితులు ఉన్నాయి. చాలామంది రాత్రి వేళ సంచరిస్తున్నట్టుగా సంచరిస్తున్నారు, కానీ మనము పగటి యందు నడుచుకున్నట్టుగా నడుచుకుందాం. వెలుగులో నడిచే విధానం వేరుగా ఉంటుంది, రాత్రులు నడిచే విధానం వేరుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, మనం పగటి సంబంధులం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు సంబంధులు అంటే ఈరోజు చెప్పండి, మేము పగటి సంబంధులం అని చెప్పండి. అనగా దేవుని సంబంధులం, వెలుగు సంబంధులం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాం, చూడండి. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 12 and verse 35. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు ఏం చేయండి? వెలుగుచుండనియండి. ప్రభు చెబుతున్న మాటలు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు ఏం చేయండి? వెలిగించండి. దీపం వెలిగించబడకపోతే వెలుగు లేదు. వాస్తవంగా పెద్దలు చెబుతూ ఉంటారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని. అంటే అక్షరాస్యతను కొంచెం ప్రోత్సహించడానికి, లిటరసీని కొంచెం ప్రోత్సహించడానికి ప్రభుత్వం వారు ఉపయోగించే క్యాప్షన్లు ఇవి, ఎల్లాలి చదువు ఇంటికి వెలుగని. మంచిదే, చదువుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు, చదువుకోండి మంచిగా. స్త్రీలు చదువుకోవాలి, పురుషులు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి. చదువుకుంటే కొన్ని పరిస్థితులు అర్థమవుతాయి. కానీ ఈ భౌతిక సంబంధమైన చదువు మాత్రమే మనకేమేమవుతుంది చెప్పండి? వెలుగునివ్వదు. ఈరోజు చాలామంది భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారు కుటుంబాలను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, జ్ఞానము గల స్త్రీ చెప్పండి ఇంటిని ఏం చేస్తుందట? కడుతుందన్నాడు. ఏ జ్ఞానం ఇది? ఆలు ఇలు చదువుకోవడం వచ్చే జ్ఞానం కాదు, ఇది దైవికమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం ఉన్న ఇల్లు ఆ స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందట? దేవుని మహిమార్థమై కట్టుకుంటుందట. కానీ మూడు రాలు తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుందట? ఓడబెరికేస్తూ ఉంటుంది. ఎవరికైనా తాటేకీళ్ళు ఉంటే రోజు వంట వండుకోవడానికి ఒక్కొక్క తాటేకి లాగేసి వంట వండేస్తారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? అమ్మ నువ్వు వంట వండుకోవడం రోజుకో తాటేకి లాగేస్తే రేపు పొద్దున్న ఎక్కడ ఉంటావు వర్షం వస్తే? కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. ఇంటిని పీకేసేవారు, గృహాన్ని ఇబ్బందులు పెట్టేవారు, గృహంలో ఉన్న గుట్టును ప్రపంచమంతా చాటి చెప్పేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి చాలామందికి ప్లాట్ఫామ్ అందేసింది. ఇంక ఏదున్నా కానీ ఇంకంతా కూడా యూట్యూబ్లో చూసుకుందాం అంటారు చాలామంది. ప్రతి విషయాన్ని కూడా భర్త గుట్టును చాలామంది బజార్లోకి ఈడుస్తూ ఉంటారు. నా భర్త ఇలాంటోడండి, నా భర్త అలాంటోడండి అని చెప్పి అందరి దగ్గర భర్తను బ్యాడ్ చేస్తారు కొంతమంది. లేదా నా భార్య ఇలాంటిదండి, నా భార్య అలాంటిదని కనబడిన వాళ్ళందరికీ వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తుంటారు కొంతమంది. అదే ఇంటిని ఓడబెరుకోవడం అంటే. నీ కుటుంబానికి గుట్టు ఉండాలి. భార్యాభర్తలు మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే గుట్టు మెయింటైన్ చేయాలా. అలా అని చెప్పి తప్పులు కప్పమని నా ఉద్దేశం కాదు. ఒకవేళ నీ భర్తలు ఏదైనా పొరపాటు ఉంటే ప్రార్థన చేయి.
దైవజనులు ఎవరైనా ఉంటే వారితో చెప్పి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా అవిశ్వాసలేని వారి దగ్గరికి, లోకసమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నా భర్త ఎలాంటి, నా భర్త అలాంటి అన్నప్పుడు వాళ్ళు వేరే రకాలుగా నీ జీవితంలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, జ్ఞానము, నిజమైన జ్ఞానముతో నింపబడినప్పుడు మీ జీవితాల్లో ఆశీర్వాదం పొందుతారు. మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు ఏం చేయాలా? వెలగాలి. ప్రభు చెబుతున్న మాట, నువ్వు వెలిగినప్పుడే దేవునికి మహిమ, నువ్వు వెలిగినప్పుడే దేవునికి సంతోషం, నువ్వు వెలిగినప్పుడే దేవునికి ఘనత, ఆయన నామమునకు మహిమను తీసుకొచ్చే వ్యక్తిగా నీవు ఉంటావు. ఇంకెంతకాలం చీకటిని ప్రేమించి చీకటిలో బ్రతుకుతావు? దీపవృక్షం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఇది నిత్యము వెలుగుతుండాలి. దానిలో పోయబడిన అచ్చ ఒలీవ నూనె సహాయంతో దీపములు నిత్యము ఏం చేయాలి? వెలుగుతుండాలి. పరిశుద్ధ గ్రంథంలో నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకర్తగా, ఆదరణకర్తగా అనుగ్రహించబడ్డారు కనుక ఆత్మ దేవుని సహాయంతో ప్రతిరోజు మనం ఏం చేయాలా? వెలిగించబడుతూ దేవునికి మహిమను తీసుకురావాలి. ఆరిపోయిన దీపాల్లాగా ఉండడానికి వీలు లేదు. మనందరం కూడా వెలిగించబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. మొన్న ఈ మధ్యనే ఒలింపిక్స్ అయిపోయినాయి. ఒలింపిక్స్ ప్రారంభించడానికి ముందు ఒక ఒలింపిక్ టార్చ్ అనేది వెలిగిస్తారు. ఆ టార్చ్ని యూజువల్గా ప్రపంచంలో చాలా దేశాలు తిప్పుతారు. అలా తిప్పి ఆఖరికి అది ఎక్కడైతే ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయబడుతున్నాయో ఆ దేశానికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజున ఆ టార్చ్ని అందరి ముందు కూడా ఒక ఉన్నతమైన స్థలంలో పెడతారు. ఒలింపిక్ టార్చ్ అనే పేరు పెడతారు దానికి. మొన్న ఈ మధ్యన టోక్యోలో ఒలింపిక్స్ అయిపోయినాయి. బహుశా నెక్స్ట్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతాయి అనుకుంటా, ఫ్రాన్స్లో. బహుశా ఆ టార్చ్ ఆల్రెడీ వెలిగిస్తారు. అది ఎప్పుడు ఆరిపోకుండా ఉండాలనేది వారి ప్రయత్నం. క్రైస్తవ జీవితం కూడా వెలిగించబడినప్పుడు దేవునికి మహిమ, ఆయనకు ఘనత. నీవున్న పరిస్థితిలో, నీవున్న స్థలంలో, నీవున్న ఆ యూనివర్సిటీలో, నీవున్న హాస్పిటల్లో, నీవున్న స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో నువ్వు దేవుని కొరకు వెలిగే ప్రతినిధిగా ఉన్నావా? లేఖనం సెలవిస్తూ ఉంది, మీ దీపములు వెలిగింపనివ్వండి, వెలిగించండి అనే మాటను లేఖనాల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, దేవుడిచ్చిన కొంతమంది గురించిన సాక్ష్యాలు మనం గమనిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. దానిలో రాయబడిన మాట, ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి. చాలండి. యేసు ప్రభువారు ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అతడు మండుచు ఏం చేశాడట? ప్రకాశించుచున్న దీపం. హీఈస్ ఎ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అనే మాట యేసయ్య మాట్లాడాడు. సృష్టికర్తన దేవుడు ఏదైనా మాట మాట్లాడాడంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. యోహాన్ను దేవుడు ఉదహరిస్తూ లేదా యోహాన్ను దేవుడు ప్రస్తావిస్తూ, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. నా కోసం వెలిగాడు, నా కోసం మండాడు. ఈ రోజుల్లో దేవుని కోసం మండేవాళ్ళు కనబడతలేదు కదండి. దేవుని కోసం మండేవాళ్ళకి కనబట్టలే. ఒక ఆయన అన్నాడు, మనం సండే క్రైస్తవులుగా కాదు మండే క్రైస్తవులుగా ఉండాలన్నాడు ఆయన. మంచిదే, పొరపాటు ఏమన్నా ఉందా దానిలో? లేదు. ఎందుకంటే కొంతమంది సండే క్రిస్టియన్స్ లాగా ఉంటారు. ఆదివారమే భక్తి, ఆదివారమే ప్రార్థన, ఆదివారమే బైబిల్ ఓపెన్ చేసామంటే మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ బైబిల్ తెరడానికి కుదరదంటారు కొంతమంది. ఆదివారం యేసు ప్రభు సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకుని ఇంక రోజు ప్రార్థన ఎందుకండి అనుకుంటారు చాలామంది. వాళ్ళని ఖచ్చితంగా సండే క్రైస్తవులను పెట్టచ్చు మనం, సండే క్రిస్టియన్స్. కానీ మనం సండే క్రైస్తవులుగా కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలి? మండే అంటే రేపు అనుకోకండి, సోమవారం అనుకోకండి. మండడం అంటే దేవుని కోసం ప్రకాశించడం. సండే మండే ఆ మాట చెప్పట్లేదు నేను. మండే క్రైస్తవులు అంటే దేవుని కోసం వెలిగే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆరిపోయిన కట్టెల్లా మనం ఉండడానికి వీల్లేదు. ప్రభు కోసం వెలగాలి, ప్రయాసపడాలి. బాప్తిస్మిచ్చి యోహాను జీవితం సవాలుతో కూడిన జీవితం. అతడు జీవించింది కొంతకాలమైనప్పటికీ కూడా దేవుని కొరకు మార్గాన్ని సరళం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా మార్గాన్ని సరళం చేసే దూతగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఉన్నదున్నట్టుగా దేవుని వాక్యాలు బోధించాడు. వాక్య సత్యాలు ఎవరి ముందు ఏది చెప్పాలనుకున్నా ధైర్యంగా మాట్లాడాడు. భయపడలేదు ఎవరికి కూడా. నేను అంటాను, అసలు సిసలైన ధైర్యం భూమి మీద ఎవరికైనా ఉంది అంటే అది కేవలం దేవుని బిడలకు మాత్రమే. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకోసం? ధైర్యవంతుడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి.
చీటికి మాటికి ప్రతిదానికి భయపడిపోతారు కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటారు. ఏమనుకుంటారు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు అంతేనా, ఇంకేమని అనుకుంటారా? ప్రతి చిన్నదానికి భయపడేవాళ్ళు, సమాజం యొక్క అప్రూవల్ కోసం కనిపెట్టేవారు. సొసైటీ ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారనే ప్రతిసారి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచన చేసి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో లేఖనాలు సెలవిస్తున్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను అన్కాంప్రమైజింగ్ లైఫ్ జీవించాడు. ఎక్కడ రాజీ పడలేదు. తను తాను తగ్గించుకోవడంలో కానీ, దేవుని మహిమపరచడంలో కానీ. ఒకనొక సందర్భంలో వాస్తవానికి బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వరకు చుట్టమైనప్పటికీ, బంధువు అయినప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో యోహాను గారు ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పుల వారును తీయడానికి కూడా నేను సరిపోనన్నాడు. ఎంత తగ్గింపు! వాస్తవానికి క్రీస్తు ప్రభు వారి మార్గమును సరళం చేయడానికి లేఖనాల్లో యోహాను గురించి కూడా ప్రవచనాలు ఉన్నప్పుడు యు నో హౌ గ్రేట్ ఐ యామ్ అనవలసిన పరిస్థితి, నేను ఎంత గొప్ప ఉన్నో తెలుసా, నేను ఎలాంటి ఉన్నో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా అని మాట్లాడాల్సిన బాప్తిస్మిచ్చి యోహాను ఆయన చెప్పుల వారును, ఆ షూ లేస్ కూడా తీయడానికి నేను అర్హుణ్ణి కాదు అని తగ్గించుకున్నాడంటే ఎంత తగ్గింపు యోహానులో కనబడతా ఉంది. సత్యాన్ని సత్యంగా ప్రకటించాడు. అనేక మంది ఆయన దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన ఆ తరుణంలో ఉన్నట్టుగా దేవుని మాటలు తెలియచేసి మారు మనసు గురించిన వాస్తవాన్ని ప్రకటించాడు. మనసు మారాలా, మీ జీవితాలు మారాలని ప్రకటించాడు. ఒకనొక సందర్భంలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజును శాసించడానికైనా, అతడు చేస్తుంది తప్పు అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు యోహాను. ఉన్నట్టుగా చెప్పాడు వాస్తవాన్ని. అందుకుగాను చెరసాల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన అతను మాత్రం వెనకకు తగ్గలేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు అంటున్నారు, యోహాను బ్రతికింది కొంతకాలమైనా అతడు నా కోసం మండాడు, నా కోసం ప్రకాశించాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికామనే ప్రశ్న కాదు, కానీ బ్రతికినంతకాలం యేసయ్యకి మహిమను తీసుకొస్తున్నావా లేదా, ఆయన కోసం ప్రకాశిస్తున్నావా లేదనే ప్రశ్న. నీ జీవిత కాలంలో ఒక్కొక్క రోజు గడుస్తున్నప్పుడు నేను పరీక్ష చేసుకుని నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా, నేను ఆయన కోసం ప్రకాశించగలుగుతున్నానా, ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే మన జీవితాల ఆశీర్వాదాన్ని దేవుని మనం పొందుకుంటాం. అపోస్తలుల కార్యముల గ్రంథం దగ్గర ఒక మాట అక్కడ బైబిల్లో రాయబడింది. యాక్ట్స్ చాప్టర్ 13 and verse 47. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఎలా ఉంచానో వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు మాకేం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఇక్కడ పౌలు మరియు బర్నబాలు తమ జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని వివరిస్తూ అంటున్నారు, ప్రభు మాకు ఆజ్ఞాపించాడు అని అంటే, నేను మిమ్మల్ని అన్యజనులకు ఎలా ఉంచానో వెలుగుగా ఉంచాను. ఐ హ్యావ్ సెట్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ మోడల్ టు ద వరల్డ్. అన్యజనులైన వారు, ఇంకా ఎవరైతే ప్రభువుని తెలుసుకోలేదో, ప్రభు వైపు ఎవరైతే ఇంకా తిరగలేదో వారికి దారి చూపుటకు లేదా దేవుని ప్రేమను వెదజల్లడానికి నిన్ను ఒక సాక్ష్యంగా, ఒక వెలుగుగా నియమించాను. ఎప్పుడూ మర్చిపోవద్దు, దేవుడు నీకు ఒక పర్పస్ ఈ లోకంలో ఉంచాడని. యు క్యారీ ఏ సిగ్నిఫికెన్స్, యు క్యారీ ఏ పర్పస్ టు షైన్ ఫర్ జీసస్. ప్రభు కోసం వెలగడానికి దేవుడు మనందరినీ ఏం చేశాడు? ఆయన ఉంచాడు. మొదటి శతాబ్ద కాలంలో దేవుని సువార్త శరవేగంతో అనేక ప్రాంతాలకు కొనుపోబడుతున్న సమయం అది. దేవుని సేవకులైన వారు, అపోస్తలులైన వారు ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయి సువార్తను పట్టుకుని వెళ్ళారు. పౌలు మరియు బర్నబాలు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న ఆ దినాల్లో దేవుని యొక్క స్వరాన్ని వారు విన్నారంట. ఏంటిదంటే, నేను మిమ్మలను వెలుగుగా ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. దేవుడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. దేవుడు నన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మన వెలుగును చూసి, మన సత్క్రియలను చూసి అనేక మంది ఎవరిని మహింపరచాలా? దేవుని మహింపరచాలా, దేవుని ఘనపరచాలా. నీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మత్తయి సువార్త 5:16 ఆ మాట ఉంది కదా, చెప్పండి. పరలోకమున మీ తండ్రిని మనుషులందరూ మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ఏం చేయండి? ప్రకాశింపనివ్వండి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్. ప్రజల ఎదుట, ప్రజల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఈ మెనోరాన్ని తీసుకొచ్చి, దీపవృక్షాన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో దక్షిణ దిక్కులో పెట్టినప్పుడు దానిలో ఉన్న దీపపు కాంతట దాని ముందు పడేదట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అన్న ముందు పడ్డం అంటే అర్థం ఏంటనమాట, దాని వెలుగు అందరికీ కనబడేది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం వెలిగించబడుతున్నాం, కానీ వెలిగించబడిన దీపాలను బట్టి ఎక్కడ పెడుతున్నాం మనం? కొంచాల క్రింద, ఆ తర్వాత మంచాల కింద పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెము విస్తారమైన పనులకు సాదృశ్యం. లేనిపోయిన పనులన్నీ కల్పించుకుని కొంతమంది బిజీ అయిపోయి, అమ్మో బాగా అలసిపోతున్నానండి. ఎవరు అలసిపోమన్నారండి అంత నిన్ను? లేనిపోయిన పనులన్నీ పెట్టేసుకుని కొంతమంది అలసిపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు, వాక్యం చదవలేకపోతున్నానండి, అలసిపోతున్నాడు, ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నానంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ముందు తీసుకో ఆక్సిజన్, ఆ తర్వాత ఇంకేమైనా చేయడం. ప్రార్థన కూడా జీవితానికి ఒక ఆక్సిజన్ లాంటిదే. అది లేకుండా అలసిపోతానంటే ఉపయోగం ఏముంది? విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావా? లేనిపోయిన పనులన్నీ. సామెతల గ్రంథంలో చాలా మంచి మాటలు ఉంటాయి, జీవన సత్యాలన్నీ కూడా. తనకు పట్టని జగడమునకు పోవాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం అన్నాడు. నీకు అవసరం లేని కొన్ని పట్టించుకోకూడదు. నువ్వు అనవసరంగా అన్నీ నేనే అన్నట్టుగా, భారతదేశ ప్రధానమంత్రి నేనే అన్నట్టుగా ఫీల్ అయిపోయి ప్రతి దానిలోనూ కూడా వేలు దూర్చేవంటే ఇబ్బంది అవుతుంది. తనకు పట్టని జగడం. ఎవరైనా సెటిల్మెంట్ నేను పిలిచారా, వెళ్ళు, ఏమైనా చెప్పాలని చెప్పి, అంతేగాని ఓరనే వెళ్ళిపోయి నువ్వు ఎలాగుండు అంటే ఇద్దరు కలిపి బాధేసి వెళ్ళిపోతారు. నేను ఇబ్బంది అవుద్ది మళ్ళీ తర్వాత. కొంతమంది అలాగే ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. లేనిపోయినట్లు ఇరుక్కుపోయారు చాలామంది. వెళ్ళి నీకు పట్టని జగడానికి పోక ఎప్పుడు కూడా. దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏమైద్ది? ఆ కుక్క ఏదో దాని పని మీద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న దాన్ని నువ్వు దగ్గరికి వెళ్ళి చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇంత ఆప్యాయంగా నన్ను తాకారు కాబట్టి నేను కూడా ఏదో చేయకపోతే బాగుంటుందని చెప్పి పిక్కలాగేసి వెళ్ళిపోయింది అనుకో. ఆ తర్వాత హాస్పిటల్ చూడ తిరగాల్సింది ఎవరో? నువ్వే. లేనిపోయిన గొడవల దగ్గరికి వెళ్ళక అనవసరంగా నీది కానిది వాటి దగ్గరికి నువ్వు పరుగులెత్తగా మాట్లాడితే. బైబిల్ సెలవిస్తూ ఉంది, విస్తారమైన పనులు పెట్టుకుని చాలామంది తమ దీపపు కాంతిని ప్రకాశించలేకపోతున్నారు, ప్రభువు కోసం వెలగలేకపోతున్నారు. రెండవది, మంచం కింద పడతారట కొంతమంది. దీపాన్ని మంచం కింద పెడితే ఉపయోగం ఏముంది? దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభంలో పెట్టాలి. ఇంకో మాట చెబుతాను చూడండి. ప్రత్యక్ష గుడారంలో దక్షిణ దిక్కులో దేని నుంచమన్నాడు? దక్షిణము అనేది ఈ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ కుడి ప్రక్కన ఉన్నది. కుడి అనే మాట ఎప్పుడు కూడా మనం రైట్ అనే పదం వాడతాం కదా, లెఫ్ట్ అండ్ రైట్ అనే పదం. రైట్ అండ్ మాట నాకు ఇలా అర్థం అవుద్ది, సరైన స్థానంలో పెట్టాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దక్షిణ దిక్కు అనగా సరైన స్థానంలో దీపస్తంభం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. ఇప్పుడు రాజమండ్రి పట్టణం ఇక్కడ ఉందండి, దీపాలు పట్టణంలో ఉండాలా, లేకపోతే ఎక్కడైనా అడవుల్లో లైట్లు వేసేసి మనకి ఇక్కడ లైట్ రావట్లేదంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వెలుగుతున్న దీపం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. దీపస్తంభం మీద పెట్టండి. లెట్ పీపుల్ సీ యువర్ షైనింగ్, లెట్ పీపుల్ సీ యువర్ లైట్ దట్ యు ఆర్ షైనింగ్ ఫర్ జీసస్. లెట్ దెమ్ అండర్స్టాండ్ హౌ గాడ్ ఈజ్ యూజింగ్ యూ. దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో మనుష్యులు ఎదుట మీ సత్క్రియలను ఏం చేయండి? ప్రకాశింపనివ్వండి. వాళ్ళకి తెలియాలా, దేవుని ప్రేమ మీకు అర్థం కావాలి. అందును బట్టే మంచం కింద కొంచాల క్రింద దీపస్తంభం పెట్టద్దు. మంచం సోమరితనానికి, లేజినెస్. పాముల్లో రెండు రకాల పాములు ఉంటాయి. ఒకటి త్రాచు పాము అంటారు. ఎంత ఫాస్ట్గా ఉంటుంది చెప్పండి, అది ఎంత షార్ప్గా ఉంటుంది అది. దాన్ని నేను ఎప్పుడైతే త్రాచు పాముని రియల్గా చూడలేదు, కానీ జూల్లో చూశానులేండి. దానికి నాకు మధ్య ఒక గ్లాస్ అడ్డం ఉంటే దగ్గరికి వెళ్ళి చూశాను. రియల్గా ఇప్పుడు త్రాచు పాముని నేను కళ్ళతో చూడలేదు, అంటే రియల్గా చూడలేదు. జూలో చూశాను. చెన్నై జూలో త్రాచు పాములు ఉండే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నప్పుడే ఆ సౌండ్లు చాలా భయంకరంగా వస్తున్నాయి. ఆ బొస కొడతా ఉంటే చాలా ఫస్ట్ టైం నేను వినడం, పాము బొస అంటే అంత భయంకరంగా ఉంటుంది అనిపించింది. ఆ తర్వాత ప్రపంచంలో చాలా నేషనల్ పార్క్స్ తిరిగాను. దానిలో కూడా బ్లాక్ మాంబా మోస్ట్ పాయిజనస్ స్నేక్ ఇన్ ద వరల్డ్. అది కరిసిందండి చచ్చిపోవడం, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఇంకేం లేదు. బ్లాక్ మాంబా అంటారు దాన్ని. అలాంటి పాములన్నీ నేను చూశాను. కానీ వాటికి నాకు మధ్య ఒక గ్లాస్ అడ్డం ఉంటుంది. ఆ దగ్గరికి వెళ్ళి అలా పట్టుకుంటే పాపం అది లోపల నుండి ఏదో మనల్ని చేయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ నువ్వేం చేయలేవు, ఎందుకంటే మధ్యలో ఏముంది? గ్లాస్ ఉంది కాబట్టి. అదే పొడపాములు ఉంటాయి కొన్ని, పొడపాములు. అది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సాయంకాలం పడుతుంది. అది ఉదయం నుండి మొదలైతే ఇక్కడికి స్లోగా వెళ్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితం అలా ఉండడానికి వీల్లేదు. సోమరితనం కొంతమంది
బకెట్ మోయడానికి శివనుడు ఆ శివరి సాయంకాలం తీసుకెళ్తాడు అయ్యగారు. ఇంకేం సాధిస్తావా నువ్వు లోకంలో? ఏం పైకి వస్తావు నువ్వు? మంచం మీద సోమరి అటు ఇటు ఏం చేస్తూ ఉంటాడట, తిరుగుతాడు. రే బయటికి వెళ్ళి పని చేయారంటే ఊరుకో బయట సింహం ఉందంటాడట. ఎప్పుడు ఏముండదట? మరి మిగతా వాళ్ళందరికీ సింహాలు లేవా? నీకు ఒక్కడికే సింహం కనబడిపోతుందా? మంచం మీద పడుకోవడానికి కొంతమంది రకరకాల కారణాలు, వీధిలో సింహం ఉంది అంటాడట. అయ్యగారు ఏదో చూసేసినట్టుగా, ఏం లేదు తప్పించుకోవడానికి. ఉతక మీద తలుపు తిరుగుద్దట, సోమరు ఎక్కడ తిరుగుతాడట? మంచం మీద. లేవరా ఎగ్జామ్ రే వాళ్ళ తల్లి అంటే, ఉండు మమ్మీ మొత్తం మెడిటేట్ చేస్తున్నాను నేను అంటాడు. ఎక్కడ? మంచం మీద మెడిటేషన్. అందుకనే మార్కులన్నీ కూడా ఎన్ని వస్తున్నాయి? 100కి అందరికీ 90 వస్తుంటే అయ్యగారికి 23, 20, 18, 10, 0. ఏంటంటే దిద్దునోళ్ళు కళ్ళు సరిగా కనబడతలేదు అంటాడు. వాళ్ళ మీద పడతాడు వెళ్ళి, పేపర్ దిద్దునోళ్ళకి సరిగా. మరి నువ్వు రాస్తేనే మరి పాపం వాళ్ళు కూడా అర్థం అవట్లేదు, మరి అందులో మార్కులు వేయలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు కొంతమంది ఈ పేపర్లు దిద్దేవారు, కరెక్ట్ చేసేవాళ్ళు, ఆ బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది ఆ పేపర్లో ఏం రాస్తున్నారో కొన్ని ఫోటోలు తీసి పెడతా ఉంటారు వాట్సాప్లో. మొన్న ఒకడు సినిమా స్టోరీ రాసేసాడు మొత్తం అంతా కూడా. అక్కడ ప్రశ్న ఏంటి, నువ్వు రాస్తున్న ఆన్సర్ ఏంటి? ఒక సినిమాకి వెళ్ళాడట, ఆ వారంలో మొత్తం స్టోరీ అంతా ఇంగ్లీష్లో రాసుకుంటూ వచ్చేసాడు. వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎన్ని మార్కులు వచ్చేద్దు అయ్యగారికి. సోమరితనం కొన్నిసార్లు నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా చక్కగా కష్టించి పనిచేసే వారంగా ఉండాలి. సోమరితనం మనలోనికి రావడానికి వీల్లేదు. దీపస్తంభం మీద ఈ దీపవృక్షాన్ని పెట్టండి. లెట్ పీపుల్ సీ ద లైట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీలో ఉన్న దేవుని వెలుగును ప్రజలు ఏం చేయాలా? చూడాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందును బట్టే ప్రభువు మాట్లాడుతున్నాడు, మీ వెలుగు లోకానికి చూపించండి. ఇంకొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి, త్వరగా ఆ మాటలు కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 John chapter 2 and verse 10. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైన యోహాను వెలుగులో నడవడం అంటే ఏంటో, దేవుని కోసం వెలిగించబడ్డం అంటే ఏంటో కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. 1 John chapter 2 and verse 10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణము ఏది లేదు. తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తాడో అతడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఇక్కడ ద్వేషము ప్రేమ, వెలుగు చీకటి అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటే, యోహాను భక్తుడు అన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడ నడుస్తున్నాడో? చీకటిలో నడుస్తున్నాడు. నీ జీవితంలో ఎవరినైనా ద్వేషిస్తున్నావా? తెలియకుండానే వారి మీద ద్వేషం పెరిగిపోతుందా నీకు? ఏదో కారణం కావచ్చు, అది ఒకవేళ అసూయ కావచ్చు, మత్సరం కావచ్చు, లేదా నీకన్నా చాలా ఎఫిషియెంట్గా వారు పనిచేస్తున్న కారణం కావచ్చు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావా? ఉత్తి పుణ్యాన ద్వేషం పెంచుకుంటారు కొంతమంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నడుస్తున్నాడట? చీకట్లో నడుస్తున్నాడు. చీకట్లో తాను ఎక్కడ పోతున్నాడో తెలియదు కాబట్టి తొట్టుపడుతున్నాడు, పడిపోతున్నాడు. కానీ వెలుగులో నడిచేవారు ద్వేషంలో నడవడానికి వీల్లేదు. నువ్వు ద్వేషిస్తూ పోతూ ఉంటే నువ్వు దేవుని వెలుగును కలిగలేవు. దేవుని వెలుగులో ఉన్నామని చెప్పుకునే వారిలో దేవుని ప్రేమ సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే అనుభవం నీలో ఉండాలి తప్ప ఏ రకమైన ద్వేషం కూడా నీలో ఉండడానికి వీల్లేదు. ద్వేషించే వాళ్ళు కొంతమంది బయలుదేరుతుంటారు కొన్ని సందర్భాల్లో కారణం లేకుండానే. ఓ ప్రాంతంలో ఒక ఆమె ప్రభువుని తెలుసుకుంది, ప్రభు సత్యాన్ని తెలుసుకుంది. యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన రక్షణకర్త అని, మనందరినీ కూడా మోక్షరాజ్యాన్ని చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన నిత్య జీవ ప్రదాత అని తెలుసుకుని యేసు ప్రభువుని అంగీకరించింది. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభువుని అంగీకరించిందో భర్త ఆమెను ద్వేషించడం ప్రారంభించాడు. అంతవరకు ఏదో కొంత గొప్ప ప్రేమ ఉన్నట్టు నటించాడు, కానీ ఈమె ప్రభువుని తెలుసుకుందనగానే అదొక కారణంగా చూపి ఆమెను విపరీతంగా ద్వేషించడం మొదలుపెట్టాడు. ఎంత ద్వేషం అంటే ఆమె కనబడితే బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. బూతులే, ఇంకా మళ్ళీ ఆ బూతులు 1, 2, 3, 4 మిక్స్ చేసేసి ఆ బూతులో ఈ బూతులు, ఈ బూతులు ఆ బూతులు మిక్స్ చేసేసి తిడతా ఉంటే ఆమె ఏమనేది కాదు భర్తని, ఒకటే మాట, దేవునికి స్తోత్రం అనేదట. ఏమనేది? ప్రైజ్ ద లార్డ్ అనేది అన్నమాట. ఇదే మాట. ఈయన తిట్టి 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 ఈమెను వైపు చూడగానే ప్రైజ్ ద లార్డ్ అనేది.
ఎలా ఉంటుందండి ఆయనకి? అసలు నేను ఎంత అంటున్నా పట్టించుకోవట్లేదేంటి, నన్ను ఏం అంటలేదేంటి? ఒకప్పుడు జీవితం అయితే ఆమెది వేరు. ప్రభు దగ్గరికి రాకమునుపు భర్త ఇన్ని బూతులు అక్కర్లేదు, బూతులు ఆడదాం అనుకున్నా అయ్యగారి పని అయిపోయేదే. కానీ ఈ రోజున ఇన్ని బూతులు ఆడుతున్నా ఎందుకు ఆమె ఇంత మౌనంగా ఉంది? దేవుడిచ్చిన సహనం, ఓర్పు, ప్రేమ. నా భర్త తెలియదు, దేవుని ప్రేమ తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంది. ఆఖరికి అతను ఒక రోజున భార్య ప్రైజ్ లార్డ్ అంటే అతను కూడా ప్రైజ్ లార్డ్ అనడం మొదలెట్టాడు. హల్లెలూయా. మార్పు చెందాడు. చింతపడకు ప్రియ సహోదరుని, భర్త మారడం లేదని. చింతపడకు ప్రియ సహోదరుడా, నీ భార్య మారడం లేదని, పిల్లలు మారడం. ప్రార్థన చేయి. నీ సాక్ష్యమే, నీ టెస్టిమోనీ, నీ యొక్క జీవితమే, నీ వ్యవహార శైలి, వారితో నువ్వు మెలిగే విధానమే వారిని ఎక్కడ తీసుకొస్తుంది? ప్రభువులో అని తీసుకొస్తుంది. కంగారు పడిపోకు. వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి నువ్వు 10 మాటలు అనేసి మరలా మోకాళ్ళు వేసి ప్రభువా నువ్వు ఈరోజు శిక్షించాల్సిందనైనా అని ప్రార్థన చేయకు. మరలా దేవుని సన్నిధిలో వినయంతో ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. దేవుడు వారిని మారుస్తాడు. ఖచ్చితంగా వారు దేవుని ప్రేమను తెలుసుకుంటారు. నీ రెస్పాన్స్ని చూసి, నీ విధేయతను చూసి, నీ పరిస్థితిని చూసి వారు కూడా ఎక్కడికి వస్తారు? ప్రభు దగ్గరికి వస్తారు. పౌలు శీలను పట్టుకెళ్ళి భయంకరంగా హింసించారు ఫిలిప్పీ చెరసాల్లో. బొండలు వేసి బిగించారు, కాళ్ళ మధ్యలో స్టాక్స్ పెట్టేశారు. ఇంకా కాళ్ళు కదపలేని పరిస్థితి, చేతులు కదపలేని పరిస్థితి, ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు, రక్తం ఓడిపోతుంటే కనీసం ఇలా తుడుచుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో వారు ఉంటే పౌలు శీల రాత్రి వేళ ఆ చెరసాలలోంచి ఏం చేశారట? వాళ్ళు పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ దేవుని మహింపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఆ పొజిషన్లో లేకపోతే ఆ స్థితిలో మరెవరైనా ఉంటే నన్ను కొట్టినోడు కాలు చేతులు పడిపోను గాక అంటారేమో. కానీ వీళ్ళు అలా అనలా. శపించడం మన బాధ్యత కాదు, జడ్జి చేయడం మన బాధ్యత కాదు. అవి దేవునికి అప్పగిస్తాం. కానీ మనం చేయాల్సిందేనంటే ప్రేమించడం, ప్రార్థించడం, దేవుని సువార్తను వారికి అందించడం. ఈ దైవజనులిద్దరూ కూడా అన్యూజువల్ వేలో దేవుని కొరకు వాడబడ్డారు కాబట్టే, దేవుని మహింపరిచారు కాబట్టే అన్యూజువల్ మిరక్కల్ అక్కడ జరిగింది. హల్లెలూయా. చెరసాల పునాదులు ఏమైపోయినాయట? అదిరిపోయాయట. వారిద్దరూ పాటలు పాడుతూ ఉంటే, స్వరం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చెరసాల తలుపులన్నీ ఊడిపోయి, పునాదులు అదిరిపోయి, అక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఒక ఎర్త్ క్వేక్ వచ్చిన పిల్లల పరిస్థితుల్లోనే. అలాంటి పరిస్థితుల్లో అంత కదలిక ఎందుకు వచ్చిందో తెలుసా? వారి హృదయాల్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ. అయలారా రక్షణ పొందుటకు నేనేమి అంటే, ఈ జైలర్ గారికి వీరు పాడుతున్న పాటల్లో, వీరు చేస్తున్న ప్రార్థనల ద్వారా రక్షణ పొందాలనే మాట ఏమైపోయింది అనమాట? అర్థమైపోయింది, కన్వే అయిపోయింది. మనం కొన్నిసార్లు గొంతు చించుకుని ఎన్నో చెప్తుంటాం, కానీ రక్షణ పొందడం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం పాడే పాటలు, మనం చేసే ప్రార్థనలు ఎదుటివాని వ్యక్తికి రక్షణ పొందాలనే ఆశను కల్పించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి దేవుని కొరకు మనం చేసే పాటలు. కానీ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చాలామంది పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. మంచిదే, రాయాలి. ఆ పాటలు ఎలా ఉన్నాయి? అన్ని జనులకి హాస్యాస్పదంగా పాటలు రాస్తారు కొంత. అలాంటివి వద్దమ్మా, అలాంటి పాటలు వద్దు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మంచి సువార్తకు సంబంధించిన పాటలు రాయండి. అంతేగాని అది ఇది అని చెప్పి అనవసరంగా ఆయన వడ్డీ పెడతాడు. కొంతమంది ఏం చేస్తారు, వాటిని కామెడీలుగా మార్చుకుంటున్నారు. అలాంటి పాటలు వద్దు. మనకెవరో రాశాడు పాట, యేసు నువ్వేనా బాసు అని రాశాడు ఆయన. ప్రాస అయితే ఈయన ప్రాస ప్రేమికుడు అనమాట. ప్రాస కోసం యేసు నువ్వేనా బాసా? తప్పు కదా అలాంటి పాటలు రాయించండి. ప్రభు నా యజమానుడు నీవు, నా నాయకుడు నీవు అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ అందులో పట్టుకొచ్చి ప్రాస కోసం యేసు నువ్వేనా బాస్ అంటే బాగాలేదు. అలాంటి పాటలు రాయకండి. మంచి పాటలు రాయండి. దేవుని మహిమ కొరకు పాటలు రాయండి. దేవుని కృపను బట్టి నేను కూడా ఇప్పుడు చాలా పాటలు రాశాను. అయితే నా ప్రతి పాటల్లో దేవుని సువార్త గురించి అయిన విషయాలు కానీ, లేదా ఆయన ఆరాధించే విషయాలు కానీ చాలా క్లియర్గా, ప్రస్ఫుటంగా దానిలో కనబడితే సాహిత్యానికి గొప్ప విలువను దానిలో మీరు చూస్తారు. అనేక మంది ఇప్పటికీ కూడా మెయిల్స్ పెడుతుంటారు, బ్రదర్ దుర్దినములు రాకముందే అనే పాట ద్వారా మేము ప్రభువుని తెలుసుకోవడానికి ఆ పాట మాకు ఉపయోగపడింది. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతారనే పాట మాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఆ పాటను పెట్టుకుంటామండి.
విలువైన ప్రేమలో వంచన లేదు అనే పాట రాశాను. ఒక దైవజనుడు నాకు మెసేజ్ పెట్టాడు, ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఆ పాటను వింటానండి. ఎంత అద్భుతమైన విషయాలు దానిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో రాయించాడు. ఎందరికో స్ఫూర్తిని ఇవ్వాలి నీవు. ఇలాంటి పాటలన్నీ కూడా ఎన్నో రాయడానికి ప్రభు సహాయం చేశాడు. పౌలు శీలలు పాడిన పాటల్లో, వారు చేసిన ప్రార్థనలో రక్షణ ప్రాముఖ్యత వెలువడింది. హల్లెలూయా. అందరూ బట్టి దగ్గరికి వచ్చి అడిగాడు, రక్షణ పొంద నేను ఏం చేయాలో చెప్పండి అన్నాడు. ప్రభు అయిన యేసునందు ఏ ఉంచాలి? నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. పుట్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు మీద నీ విశ్వాసాన్ని ఉంచు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ప్రతికూల వాతావరణంలో మీరు స్పందించే విధానం ఏదైతే ఉంటుందో అది అనేక మందిని ప్రభువు దగ్గరికి తీసుకొస్తుంది. లేఖనాలు సెలవిస్తున్న మాట అదే. అందును బట్టే సహోదరుని ప్రేమించువాడు వెలుగులో నడుస్తున్నవాడు, సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో. ఇప్పుడు వెలుగు సంబంధంగా దీపవృక్షం నిత్యము వెలుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతీకారంతో రగిలిపోతుందని కాదు, ద్వేషంతో రగిలిపోతుందని కాదు, కానీ ఇది ప్రేమ జ్వాల. హల్లెలూయా. చెప్పండి, ఇది ఏ జ్వాల? ఇది ప్రేమ జ్వాల. దీన్ని ఏ ఒక్కరు కూడా, విస్తారమైన సముద్రమంత జలము కూడా ఈ ప్రేమను ఏం చేయలేదు, ఆర్పజాలదు. అలాంటి ప్రేమతో మనం నింపబడితే మన జీవితాల ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటను అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకండి? జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? చూడండి, నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వెలుగుతో చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెలుగుతో చీకటికి ఏమి లేదు, ఎప్పుడు కూడా పొత్తు లేదు. నువ్వైతే వెలుగు సంబంధంగా నా బ్రతుకుతున్నావు లేదా చీకటి సంబంధంగా బ్రతుకుతున్నావు తప్ప ఆ మధ్యలో డ్యూయల్ గ్రౌండ్ లేదు. మధ్యస్థంగా నువ్వు ఎప్పుడు ఉండలేవు. కొంతమంది ఇటు చీకటిలో ఒక అడుగు వెలుగులో ఒక అడుగు వేద్దామని ప్రయత్నం చేస్తారు, కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది అసలు వెలుగుకి చీకటికి ఏమి లేదట, అసలు పొత్తే లేదు, ప్రసక్తే లేదా, రెండు కలిసే ప్రసక్తి. ప్రభువు వాటిని రెండింటిని ఏం చేశాడు? ఆయన వేరుపరిచాడు. ఆదిలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను అని క్లియర్గా ఎందుకు రాశాడంటే, దెర్ ఈజ్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. నువ్వు ఎందులో నడవాలనుకున్నావు ప్రయత్నించాయి. వారం అంతా డార్క్నెస్లో నడిచి ఆదివారం ఒకటే వెలుగులో నడుస్తానంటే అవ్వదు. లేదా వారంలో 3 రోజులు చీకట్లో 3 రోజులు వెలుగులో నడుస్తానంటే అయ్యే పని కాదు. నువ్వు ఉంటే వెలుగులో నడువు, దేవునికి మహిమకరంగా ఉంటావు. చీకటినే ప్రేమిద్దాం అనుకుంటావా? జాగ్రత్త సుమ, ఒకనాడు ఆ చీకటిలోకి పోవాల్సి వస్తుంది నువ్వు జీవితకాలం అంతా. లేఖనాలు సెలవిస్తున్నాయి, వెలుగుకి చీకటికి పొత్తు లేదు కనుక క్రైస్తవ జీవితం ప్రత్యేకించబడిన జీవితం, ప్రభువు కోసం వెలిగే జీవితం కనుక ఆ జీవితాన్ని ప్రభువు కోసం కలిగి ఉందాం. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల వాతావరణంలో వచ్చినా, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ప్రభువు కోసం వెలగడానికి మాత్రమే మనం నిర్ణయించుకున్నాం. అదే నిర్ణయంలో ఏం చేయాలి? మనం కొనసాగాల. ఆరిపోవద్దు ఎప్పుడు కూడా. నీ దీపాన్ని ఎప్పుడు ఆరిపోయొద్దు. వెలుగు చుండనివ్వండి. మీ దీపముల ద్వారా దేవునికి మహిమ రావాలి. అవి వెలగడం ద్వారా దేవునికి ఘనత రావాలి. ప్రపంచ చరిత్రలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేసిన ముందుకు సాగిపోతాను. మీరు చూస్తున్న ఈ వ్యక్తి, ఈ రాజు పేరు నీరో. నీరో చక్రవర్తి, నీరో జర్మానికస్ సీజర్ అని పిలుస్తారు ఇతన్ని. ఇతడు 1వ శతాబ్ద కాలంలో రోమన్ ఎంపరర్గా కొనసాగాడు చాలా కాలం. ఇతని కాలంలో దేవుని బిడ్డలకు చాలా భయంకర శ్రమలు వచ్చాయి. పర్సిక్యూషన్ అనేది చాలా చాలా భయంకరంగా వచ్చింది దేవుని బిడ్డలను. వాస్తవంగా ఇతడు రోమా నగరాన్ని తగలబెట్టేసి ఫిడెల్ వాయించుకుంటూ కూర్చున్నాడు తన యొక్క మేడ మీద. అందరూ వెళ్ళి అడిగారు, నీరో రోమా నగరం తగలబడిపోతున్న, వాస్తవాన్ని తగలబెట్టేసింది అతనే, మరలా కొత్త నగరం కడదామనే ఆలోచనలో దాన్ని తగలబెట్టేశాడు. ఇప్పుడు ఆ నిందను తన మీద వేసుకోకుండా క్రైస్తవుల మీదకి నెట్టేశాడు. నగరాన్ని తగలబెట్టిన వాళ్ళు, నగరాన్ని తగలబెట్టింది నేను కాదు, క్రైస్తవులు తగలబెట్టేశారు. వాళ్ళకి రోమన్లు అంటే ఇష్టం లేదు, ప్రజలంటే ఇష్టం లేదని ఏదో విధంగా ద్వేషాన్ని నూరుపోరిసి దేవుని బిడల మీదకి ఆ నిందను వేసాడు.
ఆ సందర్భంలో భయంకరమైన శ్రమ క్రైస్తవులు ఎదుర్కొన్నారు, దేవుని బిడ్డలు ఎదుర్కొన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వెనుకకు జారిపోలేదు, ఏ ఒక్కరు కూడా క్రీస్తును త్యజించలేదు, విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితుల్లో నీరో ఆ కాలంలో ఏం చేసేవాడో తెలుసా? కొన్ని స్తంభాలకు లేకపోతే కొన్ని చెక్క గుంజలకు దేవుని బిడ్డలను కట్టేసి క్రింద కట్టెలు పేల్చి వెలిగించేసి వాళ్ళందరూ అలా కాలిపోతుంటే వాళ్ళని చూసి పక్కపక్క నవ్వుతూ అపహసిస్తూ ఇలా అనేవాడట, ఇదిగో కాలిపోతున్న ఈ క్రైస్తవులే, కాలిపోతున్న ఈ క్రైస్తవులే రోమా సామ్రాజ్యానికి వెలుగు అన్నాడట. అతడు కొన్నిసార్లు కొంతమంది ప్రపంచంలో కొన్ని స్టేట్మెంట్లు చేశారు, అది వారికి తెలుసో తెలియకో ఉన్నదన్నట్టుగా మాట్లాడేశారు కొంతమంది. నిజమే, ఆనాడు క్రైస్తవులు కాలకపోయిండుంటే రోమా సామ్రాజ్యానికి వెలుతురుండేది కాదు. నీవు నేను మండకపోతే, దేవుని కొరకు వెలగకపోతే ఈరోజు మన దేశానికి వెలుగు లేదు, మన ప్రపంచానికి వెలుగు లేదు. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని కోసం వెలిగే దీపాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చీకటిలో సంచరించే వారికి దేవుని ప్రేమను చాటించే చిరుదివ్వెలం మనం. మేము కూడి ఉన్న చోట అనేక మేడగదిలో ఏమున్నాయి? అనేక దీపాలు ఉన్నాయన్నాడు లూకా గారు త్రోయలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ. మేము ఏ మేడగదిలో అయితే దేవుని ఆరాధించడం చేరి ఉన్నామో, ఎక్కడైతే దేవుని స్తుతించడానికి వచ్చామో, దేవుని మాటలు వినడానికి చేరి ఉన్నామో, ఆ మేడగదిలో అనేకమైన దీపాలు ఉన్నాయి. ఎంత చక్కని మాట. నేను అనుకుంటాను, ఒక్కొక్క వ్యక్తి ఆ మందిరములో లేదా ఆరాధనా స్థలంలో దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ మందిరంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దీపంలా కనబడ్డాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం వెలగాలి, దేవుని కోసం ఫలించాలి, ఆయన కొరకు నిలబడాలి. దీపవృక్షం ప్రియులరా సంఘానికి సాదృశ్యమైతే ప్రభువు చెప్పాడు, నేను లోకమును వెలుగునని చెప్పిన యేసయ్య ఆ తర్వాత మాటగా ఆయన చెప్పాడు, మీరు కూడా లోకానికి ఎలా ఉన్నారు? వెలుగున. క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న మనందరం కూడా నిజమైన వెలుగుగా ఉన్న మన ప్రభువుని వెంబడిస్తున్న మనం వెలుగులో నడుస్తూ ఆయనకు మహిమను తీసుకొద్దాం, దేవునికి ఘనతను తీసుకొద్దాం. దీపవృక్షము సంఘానికి మరియు దేవుని వాక్యానికి కూడా సాదృశ్యమై ఉంది. గత రాత్రి ఆల్రెడీ నేను ఆ రెఫరెన్స్ మెన్షన్ చేశాను. 119వ కీర్తన 105వ వచనం బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఎలా ఉంది? వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము కూడా దీపముగా మన మధ్య ఉంది కనుక ఉపదేశము వెలుగుగా ఉంటుందని సామెతల గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడింది. దేవుని ఉపదేశాలు, దేవుని మాటలు మనకు దీపంగా మన ముందు వెలుగును చూపిస్తున్నాయి కనుక ఆ వెలుగులో మనం నడుస్తూ మనం కూడా దేవుని కోసం వెలిగించబడినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. సో దీపవృక్షము అనగా ఇది మన ప్రభు అని యేసయ్య లోకానికి వెలుగు అనే సందేశం. రెండవది, ఆయన వెంబడించేవారు కూడా లోకానికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. Everybody close your eyes. I would like to pray for you tonight. ఇంతవరకు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడారు. అవును, క్రైస్తవ జీవితం వెలిగే జీవితం. ఇది ఆరిపోయిన జీవితం కాదు, ఇది చీకటిలో ఉండే జీవితం కాదు. ప్రభు మనల్ని వెలిగించాడు. మనం పకటి సంబంధులం, వెలుగు సంబంధులం, మనం చీకటి వారం కాదు అని చాలా క్లియర్గా పౌలు మహాశయుడు తెస్సలోనిక సంఘానికి రాశాడు. అవును, అంధకారంతో నింపబడిన ఈ ప్రపంచంలో మనందరం కూడా దేవుని కొరకు వెలగడానికే నియమించబడ్డాం. అన్య జనులకు వెలుగుగా నిన్ను ఉంచి ఉన్నానని దేవుడు మాకు ఆజ్ఞాపించారని అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూశాం. అవును, దేవుడు నీ ఉన్న చోట నేను వెలుగుగా నియమించాడు. వెలుగు ప్రియ సహోదరి, ప్రకాశించు ప్రియ సహోదరుడా. షైన్ ఫర్ జీసస్, గ్లో ఫర్ జీసస్. యేసయ్య కోసం వెలిగే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. రాత్రి మనం మండే క్రైస్తవులుగా ఉండాలా, ఆయన కోసం ప్రకాశించే క్రైస్తవులుగా ఉండాలి. లెమ్మో, తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసు ప్రభు మనందరికీ సోర్సుగా ఆయన ఉన్నాడు. మన వెలుగుకు వనరు ఆయనే, పునాది ఆయనే. ఆయన్ని కలిగి ఉన్న మనందరం కూడా లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతుకుతాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో నడుస్తున్నాడు, ద్వేషించువాడు చీకటిలో నడుస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రేమతో నింపబడదాం, దేవుని ప్రేమతో మన జీవితాలు కట్టుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు ఇంతవరకు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. Jesus Christ is the light of this world and the Bible says you are the light of this world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి దేవుని మహింపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం.
ప్రభువా, మా జీవితాలు ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆనాడు మొదటి శతాబ్ద కాలంలో అనేక మంది దేవుని బిడ్డలు ప్రభు కోసం మండారు కాబట్టే ఈ రోజు వరకు దేవుని సువార్త మన వరకు వచ్చింది. లేఖనాలు మన చేతుల్లో ఉంచబడ్డాయి. వాక్య సత్యాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాలిపోతున్న క్రైస్తవులే రోమా సామ్రాజ్యానికి వెలుతురని, వెలుగు అని నీరో ఒక తప్పుడు ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా అది వాస్తవమే. ఆనాడు దేవుని బిడ్డలు దేవుని కొరకు మండారు కాబట్టే, ప్రజ్వలించారు కాబట్టే దేవుని కార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచంలో జరిగాయి. ఈ రాత్రి మన జీవితాలు సమర్పించుకుని ప్రభు కోసం మన జీవితాలు సమర్పించుకుని ముందుకు సాగిపోతాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఈ రాత్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు అనేక మంది నీ మందిరములో నీ మాటలు వినడానికి చేరి వచ్చినారు. లైవ్లో కొన్ని వేల మంది ప్రజలు ప్రతి రాత్రి నీ వాక్యాన్ని వింటూ తమ జీవితాలు సరి చేసుకుంటుండే. ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన మెనోరా దీపవృక్షము మా జీవితాలు వెలిగించబడాలనే సందేశాన్ని మాకు తెలియజేస్తుందనే విషయం ఈ రాత్రి మాతో మాట్లాడారు. నిత్యము వెలగాలి అని, క్రైస్తవుడు అనునిత్యము వెలిగేవాడే. ప్రభువా, మా జీవితాలు ఎల్లప్పుడూ వెలిగి ఉండునట్లుగా మీరే మాకు సహాయం చేయండి. లూకా 12:35 మీరు సెలవిచ్చారు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. కొన్నిసార్లు ప్రభువా, మా దీపములు ఆరిపోవడానికి కారణం మాలో ఉన్న సోమరితనం, మాలో ఉన్న విస్తారమైన పనులు మా వెలుగును ఏ ఒక్కరు చూడకుండా అడ్డుకుంటున్నాయేమో. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ రాత్రి నీకోసం ప్రకాశించే మనస్సు, ప్రకాశించే కృప మీరు మాకు దయచేయండి. మా వెలుగును చూసి లోకములు అనేక మంది నిన్ను మహింపరిచినట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా మీరే సహాయం చేయమని కోరుతున్నాను. ఎవరెవరైతే ఏ ఉద్దేశాలతో, ఏ అవసరాలతో ఈ రాత్రి లైవ్లో పాల్గొన్నారో ప్రతి అవసరము నజరుడైన యేసు నామములో తీర్చబడును గాక. దేవుని వీళ్ళందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. అనారోగ్యాలతో ఇంకను ఎవరైతే సఫర్ అవుతూ ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ఈ రాత్రి లైవ్లో పాల్గొంటున్నారో, ప్రతి రోగము, ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము యేసు నామములో స్వస్థపరచబడును గాక. కరోనాతో ఎవరితో బాధపడుతున్నారో ప్రభువా, లంగ్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో, బ్లాక్ ఫంగస్తో ఎవరైతే బాధపడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన క్యాన్సర్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. ఎవరైతే మానసిక రోగాలతో బాధపడుతున్నాయో, భయంకర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో, యేసయ్యా నీ దివ్య వెలుగులో వారు నడుచున్నట్లుగా సహాయించండి, విడుదల దయచేయండి, కృపలో వాడుకోనండి. రకరకాల సమస్యలు, మనుషులతో చెప్పుకోలేని వేదన, ఒంటరితనము, నిరుత్సాహం, నిరాశ ఎవరి హృదయాలైతే ఉందో, నేనేం చేయలేకపోతున్నాను, ఏమి సాధించలేకపోతున్నాననే ఆ భయంకరమైన నిరాశ ఎవరిలైతే ఉందో ప్రభువా, వారందరినీ రాత్రి ముట్టండి అయ్యా. నీ చేతిలో బలమైన సాధనాలుగా, బలమైన పనిముట్లుగా, బలమైన పరికరాలుగా వారు వాడబడ్డానికి మీరు సహాయం చేస్తున్నాడు. ప్రతి రాత్రి పట్టు విడకుండా నీ వాక్యాన్ని వింటూ తమ జీవితాలు సరి చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని మీరే బలపరిచి ఆశీర్వదించమని, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగముల పర్యంతం నీకు మాత్రమే చెల్లును గాకని ప్రకటిస్తూ మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, ఆదరణ ఈ రాత్రి లైవ్లో పాల్గొని దేవుని వాక్యం ఉన్న బిడ్డలకు, మందిరంలోకి వచ్చిన వారికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలవండి. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. అందరూ లేచి నిలవండి.